యేసు ప్రేమ. క్రీస్తు యేసునందు ప్రియమైన నా సహోదర సహోదరులారా, మరి కొన్ని విషయాలు దేవుని గురించి, యేసు ప్రభువారిని గురించి తెలుసుకుందాం. అసలు యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి రావడానికి అనేక కారణాలు ఉన్నాయి. అందులో ఈ దినము 2 కారణాల గురించి మనము తెలుసుకుందాం. లూకాసు వార్త 19:10 ప్రకారము, నశించిన దానిని వెదికి రక్షించుట కొరకు క్రీస్తు యేసు ఈ లోకమునకు శరీరధారిగా వచ్చెను. నశించిపోయిన మానవుణ్ణి వెదికి రక్షించడానికి క్రీస్తు యేసు ప్రభువారు ఈ లోకమునకు శరీరధారిగా వచ్చినారు. ఇంకొక విషయము, మార్కు సువార్త 10:45 ప్రకారం, ఆయన పరిచారము చేయించుకొనుటకు రాలేదు కానీ అనేకుల కొరకు విమోచన క్రయధనముగా తన్ను తాను కల్వరి శిలువలో సమర్పించుకోవడానికి వచ్చినాడు. అంటే ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 1లో ఏం చెప్తున్నారంటే, మన పాపముల చేత అపరాధముల చేత మీరు చచ్చిన వారై ఉండగా, అనగా పాపముల చేత అపరాధముల చేత మరియు అపవాదిని అనుసరించుట చేత, సాతానుని అనుసరించుట చేత శరీరము యొక్కయు మనసు యొక్కయు కోరికలు నెరవేర్చుకునుట ఆసక్తి గలవారమై, గలతీ 5:19 ప్రకారము ఏమిటి శరీర కార్యాలంటే జారత్వము, అపవిత్రత, కాముకత్వము, విగ్రహారాధన, అభిచారము, ద్వేషములు, కలహములు, మత్సరములు, క్రోధములు, కక్షలు, విమతములు, భేదములు, మత్తతలు, అల్లరితో కూడిన ఆటపాటలు మొదలగినవన్నీ. వీటన్నిటితో మనందరం పాడైపోయినాం. దేవుని స్వరూపములో సృష్టింపబడిన మనము, మన ఆదిమ పితరుడైనటువంటి ఆదాము ఆజ్ఞాతిక్రమం వలన పాపులమైపోయినాం. పాపులమైన తర్వాత ఇవన్నీ అవలక్షణాలు మనకు వచ్చేసినాయి. యథార్థంగా వాళ్ళ ఆజ్ఞాతిక్రమం చేయకమునుపు దేవుని స్వరూపంలో ఉన్నారు, దేవునితో అనుదినము మాట్లాడుతున్నారు, దేవుని సన్నిధిని అనుభవిస్తున్నారు. కానీ ఆజ్ఞాతిక్రమం ద్వారా పాపం చేయడం ద్వారా ఇవన్నీ పాపపు గుణాలు మనుషులు వచ్చేసినాయి. వాటన్నిటి నుండి విమోచించి పరలోక రాజ్య వారసులుగా దేవుని సహవాసం కోల్పోయిన ఆదాము ద్వారా దేవుని సహవాసం కోల్పోయిన మానవుల్ని తిరిగి దేవుని సహవాసానికి తీర్చుకురావడానికి ధర్మశాస్త్రానుసారముగా రక్త ప్రోక్షణం లేకుండా పాప పరిహారం లేదు గనుక, ఆ రక్తము పరిశుద్ధమైన రక్తము ఉండాలి గనుక, లోకములో పరిశుద్ధమైన రక్తము ఎక్కడనూ లేదు గనుక, దేవుడే మానవుడిగా యేసుక్రీస్తు ప్రభువుగా ఈ లోకానికి వచ్చి ఆయన పవిత్రమైన అమూల్యమైన రక్తాన్ని క్రయధనముగా హెచ్చించి ఆయన యందు విశ్వాసం ఉంచినటువంటి వారిని కొని దేవునికి ఒక రాజ్యముగా ఏర్పరిచినాడు. యేసుక్రీస్తు ప్రభునందు ఎవరు విశ్వాసం ఉంచుతారో వారందరూ దేవుని కుమారులు అనబడడానికి దేవుడు అధికారం ఇచ్చినాడు. ఆ విధంగా పాపులైనటువంటి మనలను విమోచించి నూతనపరిచి పరలోక రాజ్య వారసులుగా చేయడానికి, కోల్పోయిన దేవుని సహవాసం తిరిగి మనకి ఇవ్వడానికి యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చారు. సశేషం రేపు ఇంకా కొన్ని విషయాలు, ఎందుకు యేసు ప్రభువారు ఈ లోకానికి శరీరధారిగా రావాల్సి వచ్చిందో ఇంకా కొన్ని విషయాలు రేపు 2-3 విషయాలని రేపు తెలుసుకుందాం. దేవుడు అట్టి కృప మనకు దయచేయునుగాక. ఆమేన్.